హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా వర్షాలు పడి విజయవాడలో బీభత్సం సృష్టించిన వరద ముప్పు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడానికి ఈరోజు విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తే ఇసుక రాలనంత జనం అక్కడ వరదలు ఉన్నాయా లేకపోతే వరద నీరున్నది కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తమ గోడును వెల్లవించుకోవడానికి జనాలు విపరీతంగా వచ్చారు. ప్రజలు ఏంటిది, అసలు ఇంత ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అలాగే విజయవాడలో ఆయన వెళ్తూ కృష్ణలంకలో 3.5 కిలోమీటర్ల పాటు ఆయన ఏర్పాటు చేసిన ఆర్సీసీ వాళ్ళ దగ్గర చూడటానికి వచ్చినప్పుడు ప్రజలు చేతులెత్తి దండం పెడుతూ మీ వల్ల మేము ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే సింగనగరు, అసలు విజయవాడలో ముఖ్యంగా వరద నీరంతా వచ్చింది ఎక్కడ అంటే సింగనగరు, తారక రామనగరు, ఎన్టీఆర్ నగరు, మధురా నగరు, ప్రగతి నగరు, తర్వాత దిగువన ఉన్నటువంటి అన్ని కాలనీలలో నీరు వచ్చి విపరీతమైన నీరు, ఆ నీరు ఎటు పోవాలో కూడా తెలియక ఈ ప్రజలు ఎక్కడున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వీరి కష్టాలు తెలుసుకోవడానికి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వరద నీటిలోనే వెహికల్స్లో వెళ్ళడానికి కుదరకపోవడంతో పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్కడి నుంచి ఆ వరద నీటిలోనే నడుచుకుంటూ బాధితులు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకొని వారి ఇబ్బందులు అడగడం తెలిసింది. అయితే బాధితులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్వతమయ్యారు. అలాగే బాధితులందరూ మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వస్తున్నాయి కానీ ఏదో ఫోటోలు దిగడానికో లేకపోతే రాత్రి సీఎం గారు కూడా వచ్చారు కానీ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారికి కనీసం నీరు కానీ అన్నం కానీ లేకపోతే పిల్లలు ఉన్నటువంటి వారికి పాలు కానీ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ల వరకు నీరు వచ్చినప్పటికీ మమ్మల్ని ఆదుడే లేదు. ఇటువైపు ఉన్నవారు రోడ్లకు ఇటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నవారు అటువైపు ఉన్నారు, మధ్యలో నీరు ఉన్నాయి. మా పరిస్థితి ఈ విధంగా తయారైపోయిందంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వరద బాధితులు వారి గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన నీరు ఉండటంతో అక్కడక్కడ ఆయన పర్యటిస్తూ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ విధమైన వరద ప్రాంతాలు ఈ విధంగా వచ్చినప్పటికీ ప్రభుత్వం సాయం చేయకపోవడం మాత్రం ఘోరాతి ఘోరము. అలాగే రిలీఫ్ క్యాంపులు మాత్రం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఏమో నామమాత్రంగా ఒక 6 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు కూడా మాట్లాడుతూ ఈ రిలీఫ్ క్యాంపులకి అసలు మేము వెళ్ళటం లేదండి, అక్కడ మంచినీళ్ళు లేవు, అన్నం కానీ పెట్టే ఎవరూ లేరు, అసలు అది రిలీఫ్ క్యాంప్ లాగా లేదు, అందుకని బిక్కుబుక్కుమంటూ ప్రజలు గడుపుతూ ఉన్నారు వరద నీటిలో అని చెప్పేసి ప్రజలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. అలాగే వరద బాధితులందరినీ పరామర్శించిన తర్వాత విలేకరుల మిత్రులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు నేను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు హుటాహుటిన సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ ఉండేది. వీరందరితో పాటు ప్రభుత్వ అధికారులు కూడా కలుపుకొని హుటాహుటిన అక్కడికి పంపించి ప్రజలకు సహాయం చేసేవాళ్ళం. అలాగే రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళం. అతి ముఖ్యమైన కరోనా కష్టకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మేము న్యాయం చేయగలిగాం. అలాగే ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఉంది, ఇదేంటిది, విజయవాడలో ఒక విధంగా విపరీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం పట్టించుకోకుండా అసలు ఏం జరగలేదన్నట్టుగా చేస్తూ ఉంది, ఇదేం పద్ధతి ఇది. విజయవాడ మొత్తం మీద 6 రిలీఫ్ క్యాంపులు పెట్టినామని చెప్తున్నారు. 6 రిలీఫ్ క్యాంపుల్లో ప్రజలు ఎలా సరిపోతారు, అసలు ఆ క్యాంపులకు ఎవరైనా వెళ్తున్నారా, ఎవరు కూడా ఆ క్యాంపులకు వెళ్ళట్లేదు. నేను వెళ్తూ ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా బంధువులకు ఇళ్ళకి వెళ్తున్నామని చెప్తున్నారు. అదేంటది రిలీఫ్ క్యాంప్ వెళ్ళలేదా అంటే రిలీఫ్ క్యాంప్లో మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు లేరండి అని చెప్తూ ఉన్నారు. ఇదేం పద్ధతి ఇది. మేము వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు, ప్రభుత్వ అధికారులు అందరితో కలుపుకొని శాచురేషన్ పద్ధతిలో అందరికీ న్యాయం చేయగలిగే వాళ్ళం. గడప గడపకు వెళ్ళి అందరికీ న్యాయం చేయగలిగాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలా ప్రజలకు న్యాయం చేయలేని పద్ధతి లేకుండా ఏదో వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు వర ప్రాంతాలలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ వారి కష్టాలన్నీ మర్చిపోయి జగన్ అంటూ విజయవాడ మొత్తం జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏదో రాజకీయం చేయడానికో ఇంకో చేయడానికో రాలేదు. పేద ప్రజలకు అక్కడ వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రజలను బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేయడానికి వచ్చారు. అయితే మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఆయన స్పందించి ఒక విధంగా ప్రజలు అక్కడ చెప్తున్నవారు మనం వీడియోలో కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ అధికారులు
బాధితుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమి కావాలి, మీకు ఏం కావాలి అని చెప్పి అడిగే నాదుడే లేదని చెప్పేసి ప్రజలు నెత్తి నోరు ముట్టుకుంటున్నప్పటికీ ఎవరు అక్కడికి వెళ్ళడం లేదు. ఈరోజు కూడా వరద ఇంకా ఎక్కువైతా ఉంది. ఈ వరద ఎక్కువడం వల్ల పలు ప్రాంతాల్లో నిన్నటి వరకు ఇప్పుడు 3 రోజుల నుంచి ఎక్కువయ్యి మళ్ళీ ఈరోజు సోమవారం రోజు కూడా విపరీతమైన వరద నీరు ఎక్కువైపోతూ ఉంది. ఈ వరద నీరు ఎక్కువ రావడంతో విజయవాడ మొత్తం జలమయమైపోయింది. కకలావికలమైపోయినటువంటి విజయవాడ నగర వాసులను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చారు. పేద ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. చూద్దాం మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని అక్కడ వరద బాధితులందరినీ ఆదుకోవాలని కోరుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మేము రిలీఫ్ క్యాంపులు పెట్టేసి అక్కడ వారం రోజులు ఉంచిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రజలకు మళ్ళా వారి అవసరాలకు నిమిత్తం డబ్బులు కూడా ఇచ్చి పంపించే ప్రజలందరినీ ఆదుకున్నాం. ఇదేంది చంద్రబాబు నాయుడు గారు మాత్రం కనీసం డబ్బులు ఇవ్వడం తర్వాత సంగతి, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వరద బాధితులు మొత్తుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాజకీయాలు వదిలేసి ఇప్పటికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చినదని చెప్పేసి ఆయన మీద పడుతున్నారు. ఇలాంటివన్నీ వదిలేసి వరద ప్రాంతాలలో బాధితులైనటువంటి వాటికి ఆస్తి నష్టం కావచ్చు, ఇంకొక నష్టం కావచ్చు వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.